మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. గమ్యమే లేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గము. గమ్యమే లేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గం. అందరూ చెప్తామా? గమ్యమే లేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గము. గమ్యమే లేని నా జీవితాన గమ్యము చూపెను నీ రక్షణ మార్గము. పడిన సమయమున లేవనెత్తి, అలసిన సమయమున సేద తీర్చి, అలసిన సమయమున అలసిన సమయమున సేద తీర్చి, పడిన సమయమున లేవనెత్తి, అలసిన సమయమున సేద తీర్చి, నీ సాక్షిగా నన్ను నిలపినావు. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. గట్టిగా నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. ఒకే ఒక మాట. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. నీ మాటే నాకు ప్రాణం, నీ బాటే నాకు క్షేమం. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. 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 హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి అయితే ఈరోజు నీకు నా దేవుడు స్వస్థతను అయిపోతున్నాడు. ఆరాధిస్తున్నప్పుడు మనమందరం లేచి నిలబడినట్టయితే సమయం లేదు. అందరము లేచి నిలబడి నేను యథావత్తుగా చెప్పినట్లు దేవుని సేవకులు ప్రార్థించినప్పుడు అనేక రోగాలు, అనేక వ్యాధులు శరీరం నుంచి పోయినట్టు మేము సాక్ష్యాలు మా దగ్గర లైవ్లో ఉన్నది. ఈరోజు నువ్వు నమ్మి వచ్చినట్లయితే నీ రోగం, నీ బాధ, నీ కన్నీరు తుడవడానికి ఆయన ప్రభుని యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. సాతానుడు ఈ భూమి మీద మాంత్రిక శక్తులు అనేకమైనవి మనల్ని పట్టి పీడించి వేటాడి తినాలని, మానవుని రెక్కలో చూడకుండా, మనిషి లెక్కలో చూడకుండా
వాడు నాశనము కావాలని, వాడు పతనమైపోవాలని, కుటుంబము నశించిపోవాలని వేటాడుతున్నది. ఈ వేటాడే సమయంలో మనిషిని రోగము వేటాడుతున్నది. అనేక రోగం వచ్చింది, కరోనా రోగం వచ్చింది, ఇంకా అనేక వ్యాధులు వచ్చింది. కానీ ఏది కూడా మనల్ని మన కుటుంబాలని, మన పిల్లలని ఏమి చేయలేదు. మన ప్రాంతంలో చూసినట్లయితే కరోనా రోగం వచ్చి కొంతమంది చనిపోయినారు. ఉన్నవాళ్ళు, ధనవంతులు, ఆస్తిపరులు కొంతమంది చనిపోయారు. కానీ నా దేవుడు మనందరినీ ఈ రీతిగా కూడి దేవుని ఆరాధించడంలో గొప్ప విషయం ఏమంటే, నిన్ను నన్ను కాపాడాడు కాబట్టి, నిన్ను నన్ను కాపాడినాడు కాబట్టి, ఆయన బలమైన రెక్కల కింద మనం వచ్చినట్లయితే, ఆయన బలమైన రెక్కల కింద మనం వచ్చినట్లయితే ఆయన మనకు ఆశ్రయం ఇస్తాడు, మన రోగాన్ని తొలగిస్తాడు, మన బాధనని దూరము చేస్తాడు. విశ్వాసముతో నీ విశ్వాసాన్ని నా దేవుడు ఈ రాత్రి చూస్తున్నాడు. మొట్టమొదటి రాత్రి నా దేవుడు కొన్ని అద్భుతాలు చేయబోతున్నాడు, కొన్ని అద్భుత కార్యములు దేవుడు చేయబోతున్నాడు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. నా శృంగమా, నా శైలమా, నా శృంగమా, నా శైలమా, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. నా భృంగమా, నా శైలమా, నా శృంగమా, నా శైలమా, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. రాత్రివేళ భయముకైనను, పగటి వేళ భారమైనను, రాత్రివేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. వేరే ఆధారం నా దుర్గమా, నా శైలమా, లేదయా వేరే ఆధారం నా దుర్గమా, నా శైలమా, ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా,
సమీపించదు నా యేసు నీకే ఆరాధన. చెప్పండి కూడా మయంపరిచి మన రెండు చేతుల పైకెత్తి దేవుని ఆరాధిద్దామా. నీ మీదకి 10,000 మంది వచ్చినను, రోగమే నిన్ను వెంబడించినను, నిన్ను ఏమి చేయదు నన్ను దేవుడు అంటున్నాడు. నిన్ను ఏమి చేయదు. నువ్వు దిగులు పడకు, నువ్వు ధైర్య పడకు,
యేసు విడిపించే దేవుడు ఈ రాత్రి. మానవులను విడిపించడానికే, శాపము నుంచి విడిపించడానికే ఆయన ఈ భూమి మీద వచ్చి మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఆయన. అనేకులు మరణించారు, తిరిగి లేయలేదు, కానీ నా యేసు మరణించాడు, సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు ఆయన. అందుకే రెండు చేతులు పైకెత్తి, ఆయన మంచి దేవుడు, మనకైన మంచి దేవుడు. ఆయన ఎవరికి దూరముగా ఉండే దేవుడు కాదైనా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలనే తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఆయన నీ చింతలను తీర్చడానికి ఈ రాత్రి మన మధ్యలోకి వచ్చినాడు. నీ చింతలు తీర్చడానికే, నీ కన్నీటిని తీర్చడానికే, నీ రోగమును మార్చడానికే, నా రోగమును మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి రక్తమును దారగా కార్చి మరణించి తిరిగి లేచిన దేవుళ్ళో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే అంటున్నాడు, నేను నీకు మంచి దేవుడుగా ఉన్నాను ఈ రాత్రి. నేను ఈ రాత్రి మంచి దేవుడు నీకు. ఈ మంచి దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? మంచే చేస్తాడు, చెడ్డ ఏ మాత్రము చేయడు. మన రెండు చేతుల పైకెత్తి, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మా చింతలనే తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలనే తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నా దేవా ఎప్పుడైనా నన్ను మరచితివా, నన్ను మరువలేదు యేసయ్యా. అని ఎంత మంచి దేవుడు అండి. పాదమందరూ, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చిన్న వారందరూ నన్ను విరచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విరచిపోయినాను. నా దేవా ఎప్పుడైనా నన్ను విరచితివా, నన్ను యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విరచితివా, నన్ను విడువలేదే యేసయ్యా. ఎంత మంచి యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఈ రాత్రి ఇంకొక మాట కూడా నా హృదయములో నుంచి దేవుడు నీకే వందన ఒక మాట కూడా మీతో చెప్పమంటూ వందనాలు. పనికి మాలిన నన్ను, అవును తండ్రి, ఎంతో దూరము నుంచి బంధువులను వదిలిపెట్టి నాకున్న వారందరినీ కూడా వదిలిపెట్టి నేను ఈ ప్రాంతానికి వచ్చాను. నేను ఏ
దేవుణ్ణైతే నమ్ముకున్నాను, నేను ఏ దేవుని మీద ఆధారపడుకున్నాను, ఆ దేవుడు నన్ను అంచులుగా దీవించుకుంటూ వచ్చాను. మెట్టుల కొలది, నేను ఎక్కుతున్న కొలది నన్ను ఎక్కించుకుంటూ వచ్చిన నా దేవుడు. రాత్రి నా దేవుడు అంటున్నాడు, అదే దేవుడు నిన్ను ఎక్కించగలడు. అదే దేవుడు నిన్ను మెట్టులుగా నిన్ను ఆయన ఎక్కించి నిన్ను కూర్చోబెట్టగలడు. ఆయన చెయ్యి నువ్వు పట్టుకోలేవు, కానీ నీ చెయ్యి ఆయన పట్టుకొని నువ్వు ఆయన చెయ్యి పట్టుకుంటే వదిలిపెడతావు, కానీ ఆయన నీ చెయ్యి పట్టుకుంటే నిన్ను వదిలిపెట్టాడు. ఈ రాత్రి కొంతమందిని దేవుడు రోగము నుంచి విడిపించబోతున్నాడు. కొంతమందిని కుటుంబ సమస్యల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని సేవకులు అనేకులకి ప్రార్థన చేసేప్పుడు నేను చూశాను, అనేకులను దేవుడు విడిపించారు. ప్రార్థనలోకి ప్రభుత్వమా, అందరూ ప్రార్థనలోకి ప్రభుత్వమా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, కృపామయుడా, మా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడమైన మా తండ్రి, భారతదేశం బాగుండాలని, భారతదేశంలో ఉన్న కుటుంబాలు బాగుండాలని, రోగముతో కాకుండా, శాపముతో కాకుండా, నాయనా వాళ్ళు ఆరోగ్యముతో ఉండాలని, సుఖ జీవముతో జీవించాలని. ప్రభువా, ఎంతో దూరము నుంచి, అమెరికా దేశము నుంచి ప్రభు దాసుని జాగ్గాన్ని ప్రభువా అభిషేకించి మా మధ్యలోకి తీసుకొచ్చి నైనా మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభు. వాతావరణాన్ని మీరు స్వాధీనపరుచుకున్నారు ప్రభువా. మేము భయపడ్డాము, కానీ నువ్వు భయపడనీయకుండా వాతావరణాన్ని మాకు అనుకునిచ్చావు మా తండ్రి. ఏ అద్భుతము చేశావో ప్రజల మీద కూడా అదే అద్భుతం మీరు చేయబోతున్నారు ప్రభు. ఆది నుంచి అంత వరకు కూడా ప్రభు మీ అధ్యక్షతలతో, మీ కృపతో, మీ యొక్క ఆలోచనలతో ఈ సభ జరగడానికి కృప చూపించండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రియుడును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడిగేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆ రీతిగానే మనం కూర్చున్నట్లయితే ఆయన నిలబడిన వారు, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్న వారు ఈ చుట్టుపక్కల దయచేసి 3 రోజులు ఈ సౌండ్ మీరు భరించాలి. నా మీద కోపం ఉన్నా, ఎందుకంటే అమెరికా దేశం నుంచి నా దగ్గరికి వచ్చాడు, ఇలాంటి కూడికి పెట్టుకోవాలని నా హృదయంలో ఆశపడింది. కాబట్టి ఈ 3 రోజులు నా దగ్గర ఉంటారు. చుట్టుపక్కల వారికి నా మనవి, నా ఏమంటారు దాన్ని, రిక్వెస్ట్ ఏమంటే కొద్దిగా సౌండ్ అయినా మేము ఎక్కువ సమయం తీసుకోడయ్యారు. ప్రార్థించడంలో ఎక్కువ మందికి ప్రార్థిస్తారు, స్వస్థలు జరుగుతాయి, మీరే చూస్తారు. అది 1 నిమిషం జస్ట్ ముట్టుకుంటాడు, అద్భుతం చేస్తాడు దేవుడు. అలాంటి దైవజనులు మన మధ్య ఉన్నారు. దయచేసి ఈ 3 రోజులు కూడా నన్ను భరించాలి, ఈ సౌండ్ను కూడా మీరు భరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Amen. Hallelujah. Adi. Pastor. Adi. I'm going to say a prayer right now for everybody. Okay? Yeah. Lord, I pray that you will bless every person, touch their lives, Lord. ప్రభువా, ప్రతి వారిని, ఇక్కడ కూర్చున్న ప్రతి వారిని మీరు నాయనా మీరు ముట్టండి, ఆశీర్వదించండి. I thank you, Lord, for meeting every need in the name of Jesus. అయా ప్రతి అవసరతను వాళ్ళు తీరుస్తున్నందుకు మీకు వందనాలు. I thank you for quickening every single person's mortal body in the name of Jesus. అయా ప్రతి వారిని కూడా మీరు తీసుకొచ్చి నాయనా మీరు ఈ రీతిగా కూర్చొని పెట్టేందుకు మీకు వందనాలు. I thank you, Lord, you're blessing their lives in the name of Jesus. ప్రతి జీవితాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు వందనాలు. And we give you all the glory and the praise. ప్రతి మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Amen. And if you would turn your Bible to Matthew 27, verse 63. మత్తయి సువార్త 27వ అధ్యాయము
63వ వచనం ఎవరైనా చదివినట్లయితే చదవాలి తొందరగా. And 63. the second part, and it's talking about the words of Jesus. It says, after 3 days I will rise again. వంచకుడి గురించి ఉంటుంది. 63 చదువు. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. So there was guards there at the tomb because they had thought he would rise again. అక్కడ మనము ఆ భాగంలో చూసిన వంచకుడు చనిపోయి 3 రోజులు సమాధిలో ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. But we all know that Jesus Christ rose again. He died and was raised again on the 3rd day. మనము చరిత్రలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తరువాత 3 రోజులు సమాధిలో ఉంచబడినట్టు మనము చూస్తూ ఉన్నాం. And then go to Matthew chapter 28 verse 5. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 5వ వచనంలో చూసినట్లయితే The Bible says this, but the angel told the women, don't be afraid, because I know you are looking for Jesus who was crucified. He is not here. He has been resurrected just as he said. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని రండి, ప్రభువు పడుకొనిన స్థలమును చూచి తర్వాత వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయబడెను. Amen. Then go quickly and tell his disciples he has been raised from the dead. In fact, he is going ahead of you to Galilee. అక్కడ గలిలయ నుంచి మన శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుని చూడడానికి వెళ్ళారు, సమాధిలో ఉన్నాడా లేదా అని. And the Bible says you will see him there. Listen, I've told you. And so what the angel was saying is that to the two Marys is that Jesus was raised from the dead again. అక్కడ దూతలు అంటున్నారు, మీరు వెతుకుతున్న ఆ వ్యక్తి ఇక్కడ లేడు, తిరిగి లేచి ఉన్నాడని చెప్పి ఆ దూతలు అంటున్నారు. He died on a cross. He was dead for 3 days. ఆయన ఆ సిలువ మీద మరణించి ఆ సమాధి నుంచి తిరిగి లేచిన దేవుడు. But then he was raised again from the dead. Hallelujah. ఆయన మరణం నుంచి విజయమును పొందుకొని తిరిగి లేచాడు ఆయన. Hallelujah. Thank you, Lord. There is salvation in no other name but the name of Jesus. మనకు ఈ భూమి మీద రక్షణ కావాలంటే ఆయన నామము తప్ప వేరే నామము మన జీవితంలో లేదు. ఆయన ద్వారానే మనం రక్షించబడాలి, సురక్షితంగా ఉండాలి. Only the blood of Jesus can cleanse us from the power of sin. ఆయన చిందిన రక్తము మన కొరకు కాబట్టి ఆయన చిందిన రక్తములో మనకు విడుదల ఉన్నది. The name of Jesus is a name above every other name. There is no other name by which men can be saved. ఆయన నామము కంటే ఉన్నతమైన నామము ఏది కూడా లేదు మనం రక్షించడానికి భూమి మీద. ఆయన నామమే మనల్ని రక్షించే నామము, ఆయన నామమే మనల్ని కాపాడే నామము. Some people say there's 200 million gods, but I know the Bible is very clear that there is no God above God. ఈ చరిత్ర మన జీవితాల్లో కొంతమంది మనకు చరిత్ర చెప్తుంటారు, 2000 అనేకమైన దేవుళ్ళు ఉన్నారని చెప్పి. కానీ నా పరిశుద్ధ గ్రంథంలో నేను సున్నంగా తెలుసుకున్న విధం ఏంటంటే ఒకే ఒక దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. The Bible says that I am the way, the truth, and the life. Jesus is speaking. పరిశుద్ధ గ్రంథము చెప్తున్నది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరే మార్గము లేదు పరలోకానికి వెళ్ళడానికి. Hallelujah. No one cometh unto the Father except through me, it says. నా ద్వారా తప్ప వేరే మార్గము ఏ మార్గము లేదు పరలోకము రావడానికి. యేసయ్యను నమ్ముకుంటే, రక్షకునిగా అంగీకరిస్తేనే మాత్రమే పరలోకానికి నువ్వు వెళతావు. We must come to Jesus with humble hearts. We must come to him just as we are. మనకు మన హృదయాలను పరిశీలించుకొని దేవుని అంగీకరించుకొని దేవుని దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి వస్తే ఆయన మనల్ని అంగీకరిస్తూ ఉంటాడు. The Bible is saying that 2 Marys were there, and
the angel told the two Marys to go tell the disciples that Jesus has raised from the dead. అక్కడ ఇద్దరు వెళ్ళి స్త్రీలు వెళ్ళి ఆ శిష్యులతో అంటున్నారు, అయ్యా మీరు వెతుకుతున్న మనిషి ఇక్కడ లేడు, తిరిగి లేచాడు, అది మేము చూసాం, ఆయన ఇక్కడ మీరు వెతుకుతున్నది వ్యర్థం, మీరు వెళ్ళి ఆయన మార్గమును వెళుతున్నాడు, మీరు వెళ్ళి చూడండి అని చెప్పి ఆ ఇద్దరు స్త్రీలు కూడా అన్నారు. They were not special, they were not ordained, but they were just told to go. They were common people like yourself and myself. వాళ్ళు అసాధారణమైన మనుషులు కాదు, దేవుని వెతకాలని ఆశతో వచ్చిన వాళ్ళు ఆశతో వచ్చిన వాళ్ళని దేవుడు తృప్తిపరిచాడు. We must go, we must be obedient to the Lord. మన జీవితంలో విధేయత కలిగి ఉండాలి. మనకు ఆస్తి ఉండొచ్చు, లేకపోతే అంతస్తు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఇంకా వగైరా ఏమైనా ఉండొచ్చు, కానీ మన జీవితంలో విధేయత కలిగి ఉండాలి. And in Mark chapter 5, it talks about the woman with the issue of blood. She had an issue for 12 years. మార్కు సువార్తలో ఒక మాట ఉన్నది, అనేక సంవత్సరాలుగా రక్తస్రావముతో ఉన్న స్త్రీ బాధపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అనేకుల దగ్గరికి సంప్రదించింది వెళ్ళి, కానీ తన జీవితంలో ఏమీ జరగలే. The Bible says that she spent everything she had on doctors and did not grow better, but rather grew worse. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ తనకున్నవన్నీ కూడా పోగొట్టుకున్నది, తన జీవితంలో ఏమీ జరగలే. The Bible says, if I can just touch his robes, I know I'll be made well. ప్రభు అనుకోలేదు ఆమెను తాకాలని, కానీ ఆమె రోగముతో వచ్చిన ఆమె అనేకమైన జన సమూహంతో వెళుతున్న ఆ యేసును గుర్తిరిగి, యేసు వస్త్రము తాకితే నాకు స్వస్థత ఉన్నదని చెప్పి ఆమె అనుకున్నది. The Bible says that she had heard of Jesus, and she said this within herself over and over. ఆమె ఆ మార్గంలో వెళ్ళుచున్నప్పుడు ఎవరితోనో చెప్తే నన్ను ఆటంకపరుస్తారని చెప్పి అనుకుని ఆమె మనసులో అనుకుని దేవుని వస్త్రమును తాకడానికి వెళ్ళింది. You might have a need today. You might be facing something impossible. ఈ రాత్రి అలాంటి వ్యాధిని, అలాంటి రోగాన్ని నువ్వు అనుభవిస్తున్నామేమో ఈ రాత్రి. But I'm here to tell you that nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది భూమి మీద ఏది కూడా లేదు స్వస్థపరచడానికి. You might have gone to all the doctors and they said there's no hope. There's nothing that we can do. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా వల్ల కాదు, ఇంకా మేము చేయలేము అని చెప్పి నిన్ను పంపించేశారేమో ఈ రాత్రి. But I'm here to tell you by the Spirit of God that there's something He can do. నేను పరిశుద్ధాత్మతో నింపుకొని ఒక మాట చెప్పనివ్వండి, నేను ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేయడానికే వచ్చాను. When you're at a place in your life where you're so broken and you've lost hope, Jesus is going to come down and rescue you. నీ జీవితాన్ని తాకడానికి, నిన్ను భద్రపరచడానికి, నిన్ను ఆరోగ్యవంతునిగా చేయడానికి, నిన్ను పరిపూర్ణంగా విడిపించడానికి నా ప్రభువు పరలోకము నుంచి దిగి వచ్చాడు నిన్ను తాకాలని. Jesus is risen from the dead. Hallelujah. ఆయన మరణము నుంచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. He wants to meet your needs today. ఈ రాత్రి నీకు ఏ అవసరత ఉన్నదో అవసరాన్ని తీర్చడానికి సమర్థవంతుల దేవుడు. He wants to touch your life. He wants to radically transform your నీ life. జీవితాన్ని తాకడానికి ఆయన వచ్చాడు ఈ రాత్రి. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు ఈ రాత్రి. It's not about just going to a church, but it's about the Lord Jesus living big on the inside of you. నీవు అనేక రోజులు నువ్వు చర్చిలోకి వెళ్ళిండొచ్చు, పాటలు పాడిండొచ్చు, చప్పట్లు కొట్టిండొచ్చు, కానీ The church is not just a building, but it is a spiritual entity. ఆ చర్చి నీకు రక్షణ ఇచ్చేది కాదు, కానీ జస్ట్ నీకు ఆ యొక్క సమయంలో ఒక సంతోషాన్ని కలగజేసే స్థలం అది. As soon as a woman with the issue of blood touched the hem of Jesus' robe, ఆ స్త్రీని నా దేవుడు ఏ రీతిగా అయితే తాకాడో, ఇప్పుడు కూడా ఈ రాత్రి నిన్ను తాకడానికి సమర్థవంతమైన దేవుడు నా దేవుడు. instantly she was healed of that affliction, and she sensed that the flow of that blood had dried up. అనేక అనేక సంవత్సరాలు రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఆమె అనేక మందిని సంప్రదించింది. And Jesus turned around and he said, "Who touched me?" అయ్యా, దేవుడు అంటున్నాడు, ఈ గుంపులో, ఈ ప్రదేశంలో నన్ను ఎవరు తాకినారు అని చెప్పి దేవుడు నిలబడి అనేకులను చూస్తూ ఉన్నాడు. And the disciples said, "There's so many people right now trying to touch you, reaching out to you, Lord." అయ్యా, జనసమూహము కిక్కరిస్తున్నది, అతను అనేక లక్షల మంది ఉన్నారు, ఎవరు మిమ్మల్ని తాకారని చెప్పి మేము చెప్పగలం ప్రభు అని చెప్పి జనాలు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. But he was still looking around, and then she came down trembling, fell down before him. ఆయన జనములన్నీ చూసుకుంటూ ఉంటే జనాలని ఆమె విధేయతతో వచ్చి, ప్రభువా
నిన్ను నేను తాకానయ్యా అని చెప్పి ఆమె ప్రభు దగ్గర ఒప్పుకున్నది. And Jesus said, "Daughter, your faith has made you well. Go in peace." నా కుమార్తె, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నువ్వు వెళ్ళి నీకేమి జరిగిందో అది నీ బంధువులకి చెప్పు. What are you facing in life right now? ఈ రాత్రి నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, The doctors might have given up all hope on you. డాక్టర్లు నీకు నా వల్ల కాలేదు, మా వల్ల ఇంకా డాక్టర్లు ఏ దేశానికి వెళ్ళినా నిన్ను రక్షించలేదు, నీ రోగాన్ని బాగా చేయలేరు ఇంకా చెప్పి పంపించేశారేమో. They might have said it's all over. They might have said you only have a couple months to live, whatever it is. డాక్టర్లు కొంతకాలమే నువ్వు జీవించవచ్చు, ఈ రోగాన్ని బట్టి మాకు కూడా మా వల్ల కాదు, ఇంకొంతకాలం నువ్వు జీవించవచ్చు, ఈ మాత్రలు వాడుకుంటే చెప్పి పంపించేశారేమో. But when the Lord comes down and touches you and sets you free and delivers you, నా దేవుడు ఈ రాత్రి పరలోకము నుంచి దిగి వచ్చాడు మిమ్మల్ని తాకడానికి. ఒక్కొక్క రోగము పోవాలని ఆయన ఇష్టపడి, నా కుమార్తె ఆరోగ్యంగా ఉండాలని ఇష్టపడి నీ దగ్గరికి వచ్చాడు ఆయన. you're going to be changed by the power of the Holy Spirit. You're going to be like Mary and Mary and tell the disciples that Jesus is rose again. ఆ యొక్క Hallelujah. స్త్రీలలో ఏ యొక్క క్రియ జరిగిందో వాళ్ళు వెళ్ళి చూసిన దాన్ని, జరిగిన దాన్ని వెళ్ళి ప్రచారం చేశారు. కానీ మనము ఈ రోజుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనము గుర్తెరగాలి. In a moment of time, the anointing of God can come down and touch you and make you well, heal you. పరలోకములో ఉన్న దేవుడు పరలోకంలో ఉండడానికి ఇష్టపడలే, ఆయన దిగి వచ్చి మిమ్మల్ని అందరినీ తాకడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. I'm talking about very hard cases that everybody says there's no way. మనము మన జీవితంలో మార్గాలన్నీ కూడా మోయబడింది, ఇంక ఏ మార్గాల్లో పోయినా నాకు నా రోగం తీరదని చెప్పి నిరాశతో కూర్చున్నావేమో. And I wanted to encourage everybody, if you want to make sure that you're going to heaven, I want you to say this after me. మీరు ఈ రాత్రి పరలోకం పోవాలంటే, మనము పరలోకానికి దారి వెతకాలంటే, రక్షించబడిన మనము, రక్షణ లేని మన కూర్చున్న మనము, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, నేను ఏదైతే పలుకుతానో అది మీరు పలకాలి. Say this prayer. Say, "Dear Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు," మనం అందరం చెప్తాం, ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు come into my heart నా హృదయంలోకి రండి, నా హృదయంలోకి రండి, and be my Lord and my Savior. నాకు రక్షకుడుగాను నాకు రక్షకుడుగాను తండ్రిగాను ఉండండి. తండ్రిగాను ఉండండి. Thank you for dying for me నా కొరకు మరణించినందుకు మీకు వందనాలు, నా కొరకు మీరు మరణించినందుకు వందనాలు. and raising again for me. మరణము నుంచి తిరిగి లేచినందుకు కూడా మీకు వందనాలు ప్రభువా. మరణం నుండి తిరిగి లేచినందుకు కూడా నీకు వందనాలు ప్రభు. And fill me with your Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో ఈ రాత్రి నన్ను నింపు ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తితో ఈ రాత్రి నన్ను నింపు ప్రభువా. And your sins are forgiven you. Okay, that's good news. And నమ్ముచున్నావా నీ పాపములు దేవుడు క్షమించాడని? but if there's anyone else that you still need to receive that gift, I want to encourage you to say this after me. Dear Lord Jesus, మీరు సొంత రక్షకునిగా దేవుని అంగీకరించాలనుకున్న వారు అయ్యగారు ఏ మాట అయితే చెప్తారో ఆ మాట మీరు కూడా చెప్పండి. అమ్మ కూర్చోద్దాం. okay. దా. God is good. Okay, I'm just going to continue talking to y'all. I believe that God is meeting needs చుట్టుపక్కల here. ఉన్న వారందరూ నా బంధువులు. దేవునికి స్తోత్రం. God is a good God. He loves you so much. He wants to pour out His Spirit నా upon your దేవుడు life. మంచి దేవుడు. ఆ మంచి దేవుడు నిన్ను ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. The Bible says that for God so loved the world, He gave His only దేవుడు begotten లోకమును Son. ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన కుమారుని ఏకైక కుమారుణ్ణి మన కొరకు పంపాడు, ఆయన మనల్ని ప్రేమించడానికి. That whosoever believeth on Him ఆయన ఎవరైతే నమ్ముతారో should not perish but have everlasting life. వాళ్ళు మరణించకుండా రక్షణలోకి తిరిగి వస్తారని చెప్పి బైబిల్ చెప్తున్నది. You got to believe on the Lord Jesus Christ and you can be saved. నీవు గాని ప్రభువైన యేసుక్రీస్తుని రాత్రి నమ్మాలి, నేను విశ్వసిస్తున్న వారికి నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రక్షించగలను, From the fires of hell. నిన్ను నరకము నుంచి నేను తప్పించగలను. Hell was created for the devil and his angels. It was not created for you. సాతాను శక్తి నిన్ను వెంబడించినప్పుడు, నిన్ను నరకములో పడేయాలనుకున్నప్పుడు నా దేవుడు నిన్ను పరిశుద్ధతలోకి నడిపించాలని ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. The Bible says, "For God sent not His Son into the world to condemn the world." దేవుడు ఈ లోకాన్ని శిక్షించడానికి రాలేదు, ఆయన శిక్షలో నుండి, మరణములో నుండి తప్పించడానికి వచ్చాడు. But that the world through Him might be saved. అందుకే ఈ లోకమంతా కూడా రక్షించాలని, లోకములో ఉన్న జనములన్నీ కూడా రక్షించబడాలని ఆయన ఇష్టం. If Jesus wanted to condemn you, if Jesus wanted you to be alone from Him, దేవుడు నిన్ను ఏమాత్రము శిక్షించడానికి రాలే, కానీ ఆయన నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. He would have never come down and died for you on a cross.
ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడుగా ఉంటున్నాడు. If Jesus wanted you to still be sick, he would have never died on the cross for you. ఆయన గాని మరణించకపోయింటే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత స్వాతంత్రంగా కూర్చున్న వాళ్ళం కాదు. But his love is that great, that wide and that deep. అందుకే నీవు నేను ఉండవలసిన స్థలములో, నీవు నేను మరణించవలసిన స్థలములో ఆయన మరణించాడు. ఆయన మరణించాడు కాబట్టి మన మరణము ఈ భూమి మీద రోగం వచ్చినా శాపం వచ్చినా కొట్టివేయబడింది. He gave, yeah, hallelujah. Hallelujah. Thank you, Lord Jesus. హల్లెలూయా. He came down and lived as a common man to set us free from the power of sin. ఈ రాత్రి దేవుడు ఆ పరలోకము నుంచి మనం రక్షించడానికే ఇష్టపడి వస్తున్న దేవుడు మనల్ని. And we can be set free. We can be set free from the power of the మన Holy రోగం Spirit. నుంచి ఈ రోజు మనము దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మన సమస్యల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. All we have to do is trust him with our entire life. ఆయన మనము పరిపూర్ణంగా విశ్వసించాలి ఈ రాత్రి. And Paul says it this way. He said, shall we just sin that grace might abound, that grace might get better? పరిశుద్ధ గ్రంథములో ఈ రీతిగా సెలవిస్తున్నది, పాపం ఉన్నదనుకోండి, పాపాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రేమ వచ్చి ఈ పాపాన్ని కప్పివేసి ఈ ప్రేమని దేవుడు మనుషుల నుంచి బయటికి తీసుకొస్తాడు. But he said no. As the grace of God and the love of God comes upon us, we're not going to want to sin anymore. పాపము కాదు దేవుడు చూసేది, మనలో పాపం కాదు దేవుడు చూసేది, మనలో చూసేది ఆయన ప్రేమనే దేవుడు చూస్తూ ఉంటాడు. We're going to trust God more. We're going to turn our lives over to him to be radically transformed. అందుకే ఆయనని పరిపూర్ణంగా నమ్మాలి, ఆయన వెంబడించాలి. ఆయనతో నడిచినట్లయితే ఆయన మనల్ని ఈ లోకము నుంచి శాపము నుంచి బాధల నుంచి కన్నీటి నుంచి విడిపిస్తూ వస్తుంటాడు. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord. God is good. God is దేవుడు మంచి good. దేవుడు. Thank you, Lord Jesus. Just like Jesus healed a man that was born blind from his mother's womb in John chapter 9. గుడ్డివాడిని దేవుడు విడిపించాడు. తల్లి గర్భము నుంచి ఆయన గుడ్డివాడిగా వచ్చాడు. కానీ నా దేవుడు ఆయన చూసి ఆయన ముట్టి స్వస్థపరిచినట్టు మనం చూస్తున్నాం. This man said this. He said, all I know is once I was blind and now I can see. ఆయన అంటున్నాడు, యేసు ప్రభువు ఎప్పుడైతే ముట్టాడో ఆ క్షణంలోనే అంటున్నాడు, అయ్యా ఇంతవరకు నేను గుడ్డివాడిగా ఉన్నాను, లోకంలో చూడలే, నా తల్లిదండ్రులు ఎవరో తెలియదు, నా బంధుమిత్రులు ఎవరో తెలియదు, కానీ నువ్వు ఎప్పుడైతే ముట్టావో నా గుడ్డితనం పోయింది, నేను ఇప్పుడు చూస్తున్నాను. Hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord. హల్లెలూయా. Once I was lost in sin. Once I was apart from him. But then he came into my life. ఎప్పుడు మనం పాపము నుంచి విడిపించబడతామో, పాపము నుంచి దూరం అవుతామో అప్పుడు మనము దేవునితో రక్షించబడతాము దేవునిలో. And he radically transformed my life, and he can do the same thing for you. ఆయన మన జీవితంలో మా జీవితాన్ని మార్చినట్టు మీ జీవితాలను కూడా మార్చడానికి ఇష్టపడితే దేవుడు ఆయన. He wants to bless your life. He wants to pour out through your life. ఈయన అదే దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను అంటున్నాడు. He wants, amen. Hallelujah. Thank you, Lord. Thank you, Lord. He wants to live strong on the inside of your life so that other people can notice. దేవుడు నీ జీవితంలో ఉండి అనేకులకి ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు అని చెప్పి కనపరచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. Just like the Bible says this of false teachers, that they promise liberty, but they are full of corruption. ఈ లోకంలో అనేకులు ఆ మాయ మాటలు చెప్పి మనల్ని మన జీవితాలని తప్పుడు మార్గంలో నడిపిస్తారు. కానీ బైబిల్ అంటున్నది, ఆయనని ఆశ్రయించిన వారిని న్యాయమైన మార్గములో మంచి మార్గములో నడిపించే దేవుడు ఆయన. That's what we must do. We must keep to the simplicity of the gospel of the Lord Jesus Christ. అందుకే ప్రభుని యేసుక్రీస్తు ఈ పరిశుద్ధ గ్రంథములో అనేకులకి సువార్తను ప్రకటించడానికి ఆయన ఏమాత్రము సిగ్గుపడకుండా ఈ భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. Jesus saves. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. He delivers, he sets free, and he's put my feet on the solid rock. రోగముల నుంచి దేవుడు ఈ రాత్రి విడిపించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. So I encourage you, whatever you're going through, I want you to trust him. I want you to seek his face. ఈ రోజు నువ్వు ఎటువంటి బాధతో వచ్చినా సరే, నా దేవుని ముఖాన్ని చూసి నేను చెప్తున్నాను, ముఖంలో నుంచి నేను గ్రహించి నేను అనుభవిస్తూ చెప్తున్నాను, నా దేవుడు నిన్ను తాకబోతున్నాడు ఈ రాత్రి. Amen.
Amen. They invited us to preach at a Baptist church, and I really didn't want to. మేము వరంగల్లో బాప్టిస్ట్ చర్చిలో మేము ప్రసంగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దిగాడు. And I was just really struggling, and I said, I'm not even going to leave my room. I'm just going to pray. నేను ఆ చర్చికి వెళ్ళక మునుపు ఆ రాత్రి నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. కొన్ని సందర్భాలను బట్టి నేను ఆలోచుకొని నేను రెస్ట్ తీసుకోవాలనుకున్నాను, వద్దులే అనుకున్నాను. But how many people know that there's people that are suffering, hurting, and dying out there? ఈ పుట్టినప్పుడే నడవలేక నడకలేని వారిని మనం ఎంతమందిని చూసి ఉంటాం ఈ భూమి మీద. And the pastor went before the Lord and he said, what should I do, Lord? ఆయన అంటున్నాడు, నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను, నువ్వు కోరుకో, నీవు ఏ విధంగా నేను నీకు సహాయపడగలను, నువ్వు నీ హృదయం నుంచి నీ మాటలు పలుకు అంటున్నాడు దేవుడు. And the Lord said, just invite him to go. ఆయన అంటున్నాడు, జస్ట్ నువ్వు పిలిస్తే చాలు, నీ హృదయంలోకి నేను వస్తాను. God wants to break that fear off of your life. దేవుడు మనకి పిరికితన దూరం చేసి ధైర్యము గల ఆత్మను దేవుడు ఇస్తాడు. We have to completely yield ourselves to the Lord Jesus Christ. మనము మన శరీరాన్ని మనము స్వస్థపరచుకునే వారంగా ఉండాలి. We trust God for miracles here in this place tonight. ఈ రోజు నేను నమ్ముచున్నాను, అనేక అద్భుతాలు ఈ రోజు ఈ రాత్రి ఈ స్థలంలో దేవుడు చేయబోతున్నాడు. And we trust, amen. Thank you, Lord. Thank you, Lord. We trust that you could tell other people about the Lord tomorrow. What the Lord did. ఇక్కడ ఏమేమి జరిగిందో మీరు వెళ్ళి మీరు ఉదయకాలం మీరు చెప్పబోతున్నారు. These miracles are not to build up my ministry or Pastor David's name. ఇది పాస్టర్ డేవిడ్ కొరకు లేకపోతే మా పేరు ప్రాఖ్యాతులు రావాలని మేము చేయడం లేదు, కానీ but they are to build up the kingdom of heaven and the name of the Lord Jesus Christ. మేము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే పరలోకము కొరకు అనేకులు రక్షించాలని, పాపములో ఉన్న వారిని, శాపములో ఉన్న రోగముతో ఉన్న వారిని విడిపించాలని, దేవుని రాజ్యానికి వాళ్ళని వారసులు చేయాలని మా యొక్క ప్రయత్నం. The name of Jesus, the name above every other name, King of kings and Lord of lords. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా, ఆయన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆయన There's no other name by which men can be saved. ఆయన నామము తప్ప వేరే నామము లేదు రక్షించబడడానికి భూమి మీద. And every day, every person that's born is going to go into eternity one day. మనం ఈ భూమి మీద మరణించిన ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు చావాల్సిందే, మరణించాల్సిందే, మన కాలము గతించాల్సిందే. కానీ మరణించిన తర్వాత మనం అసలు యాడికి పోతున్నాం, ఎటు వెళ్తున్నది మన జీవితం అని చెప్పి మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. అయ్యా, నరకానికి వెళ్తున్నామా, పరలోకానికి వెళ్తున్నామా అని. And the Bible says this, it says that every knee shall bow and every tongue shall confess that Jesus Christ is Lord. ప్రతి మోకాళ్ళు ఆయన ముందు వంగాల్సిందే, మోకరించాల్సిందే, ప్రతి నాలుక ప్రభుని యేసుక్రీస్తుని ఒప్పుకోవాల్సిందని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. Even those that say on this planet they are atheists, they do not believe in God. 18 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లగాళ్ళు దేవుని నమ్మలేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. They're going to have to confess that Jesus Christ is Lord. వాళ్ళకి తెలవదు ఏ రీతిగా దేవుని నమ్ముకోవాలి, ఏ రీతిగా రక్షకుడిని అంగీకరించాలని వాళ్ళకి తెలవదు. My question to atheists is, you think a lot about God because you say that you don't believe in him. మీరు 18 సంవత్సరాల వయసులో ఉన్న మీరు దేవుని నమ్మలేకపోవచ్చు, కానీ దేవుడే లేడు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దేవుడు ఉన్నాడని. Why would you say something about someone that you don't believe in? ఆయనను కానీ నువ్వు నమ్మలేని పరిస్థితుల్లో ఉంటే నేను నీకు ఈ రాత్రి ప్రూవ్ చేస్తాను ఆయన ఏ రీతిగా నువ్వు నమ్మాలని. But I do know this, that I believe in God. I believe in the Lord Jesus Christ. నా మట్టుకు నేనైతే చిన్నతనములో నుంచి, చిన్న వయసు నుంచి నేను దేవుని నమ్ముకుంటూ వచ్చాను. I've come too far. I've been too far. నేను అనేక దూర ప్రదేశము నుంచి వచ్చాను సువార్తను ప్రకటించడానికి. And God has done that work on the inside of me. దేవుడు, నేను ఎందుకు వచ్చానంటే నా జీవితంలో దేవుడు అనేక అద్భుతములు చేశాడు కాబట్టి ఈ ప్రాంతానికి ఆ అద్భుతాలని, నా జీవితంలో చేసిన అనేక కార్యాలని మీతో పంచుకోవాలనే వచ్చాను. And he's going to pour out his spirit here in this place. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ శక్తిని మిమ్మల్ని నింపబోతున్నాడు. Amen. Thank you, Lord Jesus. Thank you, Lord. Thank you, Jesus. So we went to a remote village, and there was nothing much around it, but there's this Baptist church.
మేము బాప్టిస్ట్ చర్చికి వెళ్ళాము, ఇంతకుముందు చెప్పినట్టు బాప్టిస్ట్ చర్చికి వెళ్ళాము. And some of the people couldn't afford medical care. వాళ్ళ సంఘములో అద్భుతములు నమ్మరు, స్వస్థతలు నమ్మరు. And my pastor friends were telling me that doctors don't even come out there. ఒక స్నేహితుడు వచ్చాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మా సమస్య బాగా కాలేదని చెప్పుకుంటూ ఉన్నాడు. And those people didn't believe in being filled with the Holy Ghost or healings. వాళ్ళు పరిశుద్ధాత్మని అసలు నమ్మరు. But Paul talks about winning these arguments. When people have questions, you have to have an answer. పౌలు అంటున్నాడు, ఇటువంటి వాళ్ళ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు, ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు జవాబు ఇవ్వడానికి రెడీగా ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. So I posed a question to the people. I said, you believe that Jesus was raised again from the dead after నేను 3 days? ఆ సంఘములో ఉన్న దేవుణ్ణి ఆరాధించే బిడ్డలను అడిగాను, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీవు గాని ప్రభుని యేసుక్రీస్తుని రక్షకునిగా నువ్వు నమ్మినట్లయితే, You believe Lazarus was raised again from the dead. లాజరు మరణము నుంచి తిరిగి లేచాడని చెప్పి నువ్వు నమ్మినట్లయితే, But why would you not believe that this happens today? ఎందుకు నువ్వు నమ్మడం లేదు? నా రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు ఎందుకు నమ్మడం లేదని నేను అడిగాను. So I met a young man and his legs were crippled. His legs were ఒక twisted. యవనస్తు వచ్చాడు, దగ్గర ఒక 20 సంవత్సరాలు ఉంటుంది, నడకలేని స్థితిలో ఆ పిల్లగాన్ని తీసుకొచ్చారు సంఘంలోకి. His legs were having a hard time supporting his weight. అతని యొక్క కాళ్ళు అసలు కింద పెట్టడానికి కూడా అతని వల్లే కావడం లేదు, అసలు నడవడానికి కూడా కాలేని పరిస్థితి. One leg was shorter than the other, and he could not put one leg all the way down to the ground. ఒక కాలు మాత్రం ఒక కాలు మీదే ఉన్నాడు, కానీ ఇంకో కాలు కింద పెట్టడానికి కూడా వాని వల్ల కాలే. And he had pain in his body. ఆ శరీరం మొత్తము కూడా బాగా నొప్పులతో వచ్చాడు. And I prayed for this man, and the Lord straightened his legs out. దేవుని సేవకులు కాళ్ళు పట్టుకొని, Caused that pain to leave. జస్ట్ 1 minute. Yeah. దేవుని సేవకులు అసలు అతని పరిస్థితి ఏరోప్లేన్లోనే అసలు దేశాలకు వెళ్ళే దగ్గర ఒక 10-15 దేశాలకు వెళ్ళి ఉంటాడు. ఆ అవస్థను చూసిన వెంటనే 2 చేతులతో అతని కాళ్ళు పట్టుకున్నాడండి. And the Lord lengthened that other leg that was shorter. ఆ 2 కాళ్ళు పట్టుకున్న వెంటనే కన్నీటితో ప్రార్థన చేయగానే వెంటనే ఆ పిల్లడు కాలు కింద పెట్టి నడుచుకుంటూ వెళ్ళాడు, నడుచుకుంటూ వచ్చాడు. That pain was gone. Hallelujah. తన శరీరంలో ఉన్న నొప్పి పోయింది, ఆ కాళ్ళు కూడా దేవుడు స్వస్థపరచబడ్డాడు. He was walking normally. Thank you, Lord ఇప్పుడు Jesus. సాధారణంగా నడుస్తూ ఉన్నాడు ఆ మనిషి. And even here in this place, I feel in my heart that God is going to cause the cripples to walk. నా దేవుడు ఇలాంటి కార్యాలు చేయడానికే తల్లి గర్భం నుంచి నన్ను పట్టుకొని అనేక దేశాలకు వెళ్తూ ఉన్నాను, ఇలాంటి వారి కొరకు ప్రార్థించాలని. You might have been dealing with this situation for many years. నీవు అనేక సంవత్సరాలు రోగంతో బాధపడుతున్నావేమో. But when you touch him, he's going to touch you. నిన్ను ఎప్పుడైతే దేవుడు తాకుతాడో ఆ క్షణంలోనే దేవుడు నీలో ఉన్న రోగం మారుతుంది. A lady with paralysis on half of her body. ఒక ఆమె చేతులు కాళ్ళు పడిపోయి వచ్చింది. She was praising God because that paralysis was healed. She was raising her hand. ఎప్పుడైతే జాక్ గారు వెళ్ళి ఆమె మీద చేతులు పెట్టాడో ఆమె వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఫోటోలు అన్ని కూడా మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇదేదో వట్టి కథలు కాదు, వీడియోలు అన్ని మా దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. Another man, his legs were twisted inwards. He was crippled. He could barely stand. ఒక కాళ్ళు వెనక్కి తిరిగిపోయింది. ఆ కాళ్ళను పట్టుకున్నాడు, ఎంబటే ఆ కాళ్ళు ముందుకు వచ్చి నడవసాగాడు. He had pain in his body, but God caused that pain to leave. God caused that man to walk normally. Hallelujah. ఆయన ఈ మోకాళ్ళ నొప్పితో నడవలేక కత్తి మీద వచ్చాడు, కర్ర మీద వచ్చాడు. కానీ ఎప్పుడైతే దైవ సేవకులు ప్రార్థించారో ఆ కర్రను పడేసి నార్మల్గా నడుచుకుంటూ తిరిగాడు. God caused his vision to clear up. He could see things clearly. ఎందుకంటే దేవుడు ఈ ప్రజలని స్వస్థపరచడానికి దేవుడు నన్ను పంపించాడు. Other people were healed. They had glasses on. God cleared up their vision. అక్కడ అనేకులు చూపు లేని వారు, నడుము నొప్పితో బాధపడుతున్న వారు, తలనొప్పితో బాధపడుతున్న వారు చాలా మంది దేవుణ్ణి స్వస్థపరిచాడు దేవుడు వాళ్ళు. One lady had cataracts. Her vision was cloudy. ఒక ఆమె
కళ్ళు చూడగలుగుతున్నారు కానీ కళ్ళ మీద పొరలు కప్పడం వలన స్పష్టంగా చూడలేకపోతున్నది. And God restored her vision and she saw clearly. ఆమె ఎప్పుడైతే దేవుని సేవకులు ప్రార్థించారో దేవుని యొక్క దర్శనాన్ని చూసి దేవుని సేవకులకు దర్శనం చెప్పింది. దేవునికి స్తోత్రం. So when I pray for you, then I'm going to believe God that God touches you, God heals you. నేను నమ్ముతాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని తాకుతాడని చెప్పి మిమ్మల్ని స్వస్థపరచాలని నేను నమ్ముతాను. కానీ అదే నమ్మకం మీలో రావాలి. There was a lady in the other meeting and she was not a believer. She was a different religion. ఒకసారి మేము నిమ్మకల్ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ 2 రోజులు మీటింగ్ అరేంజ్ చేశాను. అక్కడ ఒక ఆమె హిందూ, అంటే దేవుణ్ణి నమ్మలేదు. ఆమె అసలు దేవుని గురించే తెలియదు. ఆమెకి కడుపులో ట్యూమర్. And she had heard about the healing meeting and she said, if God heals me, then I ఈ will serve him. స్వస్థత మహాసభలో అని ఆ పేరు విన్నది. విని చూద్దాంలే అని వచ్చింది ఆ స్థలానికి. And her stomach was swollen from a tumor. ఆ కడుపులో, నేను చెప్పిన కదా, కడుపులో ట్యూమర్ అనే వ్యాధి అసలు తట్టుకోలేకపోతున్నది నొప్పికి ఆమె. And she had pain in her body, but instantly after prayer, that tumor disappeared. ఆ వ్యాధిని బట్టి శరీరం అంతా కూడా నొప్పి అసలు భరించలేని చనిపోదామని చెప్పి ఆమె నిర్ణయించుకొని వచ్చింది. She got saved. Her kids got saved. ఆమె ఏ స్థితిలో అయితే వచ్చిందో ఆమె దేవుడు స్వస్థపరిచాడు. ఆమెను స్వస్థపరిచిన చూసి ఆ భర్త కూడా ముందుకు వచ్చారు ప్రార్థించుకోవడానికి. Her husband was an alcoholic and he also got saved, healed of pain. ఆయన భర్త ముందుకు వచ్చాడు. ముందుకొచ్చి దేవుని సేవకులు అన్నారు, నువ్వు తాగుబోతువి, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను మార్చిపోతాడు అనగానే ఒప్పుకున్నాడు, ప్రార్థించాడు, ఆయన కూడా రక్షించబడ్డాడు. So we gave her the gospel script. Amen. Yeah, మేము thank ఈ you, రీతిగా Lord. సువార్తను ప్రకటించుకుంటూ వస్తున్నాం. And she can tell people about the Lord Jesus Christ. ఆమె రక్షించబడింది. ఆమె వెళ్ళి అనేకులకి చెప్పింది దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి. So I want to just encourage you to go out there and share the good news. మీకు దేవుడు ఈ రాత్రి ఏదైతే చేయబోతున్నాడో దాన్ని మీరు వెళ్ళి జనములకు చెప్పాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. She had that pain and then God caused that pain to leave, the lady with the tumor. Thank you, Lord. అలాంటి రోగముతో వచ్చిన స్త్రీని దేవుడు బాధపడ్డాడంటే నీ రోగము దేవునికి ఎంత మాత్రం ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు ఈ రాత్రి. So we just encourage you, God's going to touch you, God's going to bless you. ఈ రాత్రి నేను నమ్ముచున్నాను అనేక సూచక్రియలు దేవుడు ఈ రాత్రి చేయబోతున్నాడు. And we're going to visit around 5 villages tomorrow. Okay, so just wanted you to know. ఉదయము మేము సూర్యాపేట వెళ్తున్నాం ఆరాధనకి. ఆరాధన అయిపోగానే అక్కడి నుంచి మేము కొన్ని తండాలను, ఊర్లను వెళ్ళి ప్రార్థించబోతున్నాం ప్రజల కోసం. So if you'd like to travel to other villages or travel to this village, just let us know, come let us know, and we can meet you at a certain time in the morning. ఎవరైతే సువార్త నేను చేయాలి, నేను దేవుని కొరకు నడవాలి అనుకున్న వారు మాతో మీరు నిజంగా రావచ్చు, మాతో కలిసి దేవుని పని చేయొచ్చు. I believe that God is touching many people. Okay, if you have any kind of sickness in your body, ఎవరైనా అనారోగ్యంతో కూర్చున్న వారు ఇక్కడ ఉన్నట్లయితే, ముందుకు వచ్చినట్లయితే దేవుని సేవకులు వాళ్ళ కొరకు ప్రార్థించిపోతున్నారు. I'm talking about very hard cases where the doctor has given up on it. జస్ట్ 1 minute. Okay. నిన్న వరంగల్లో నేను మధ్యాహ్నము 2 గంటలకు తిన్నాను. నేను నిజం చెప్తున్నాను మీకు. నేను